హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ సంవత్సరం ముత్యాలమ్మ తల్లి జాతర 2వ తారీఖున జరిగింది. ఆ జాతరని మీకు చూపిద్దామని మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అండి. మన ముత్యాలమ్మ తల్లికి రావడానికి ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి దూరం ఉన్న వాళ్ళకి తెలియదు కదా, అందుకని షేర్ చేశాను. ప్రతి సంవత్సరం మన ఛానల్లో ముత్యాలమ్మ తల్లి జాతర కంపల్సరిగా అప్లోడ్ చేస్తాను. 3 years నుంచి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలి. చూడండి, పైన రాసున్నారు ముత్యాలమ్మ తల్లి దేవస్థానము అని. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అమ్మవారి జాతర జరిగితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా బాగా జరుగుతుంది. 4 రోజులు జరిగింది ఈ జాతర. 2వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా జరిగింది. వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా చూశారు ఈ దేవస్థానం వాళ్ళు. ఇది మన తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్లే దారి. చూడండి ఎంత అందంగా అలంకరించారో. అదే నైట్ అయితే ఇంకా చాలా కన్నుల విందుగా ఉంటుంది తల్లి. ఈ తల్లి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి షాపులు పెట్టుకుంటారండి ఈ 4 రోజులు. నేను అప్పటికి మీకు అందించాలని కొన్ని కారణాల వల్ల ముందు వెళ్ళలేకపోయాను. 5వ తారీఖున వెళ్ళి మీకోసం ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇవి అమ్మవారి కుండలు. మొక్కు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లాగా కుండలు తీసుకొని దాంట్లో పసుపు నీళ్లు వేసుకొని అమ్మని తలుచుకుంటూ నడుముకు వేపాకులు చుట్టుకొని అమ్మకి మొక్కు తీర్చుకుంటారు. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. ఈ 4 రోజులు తల్లి ఇంకా కళగా ఉంటుంది. వచ్చిన భక్తులను చల్లగా చూస్తూ ఉంటుంది. ఇదంతా గుడి ప్రాంగణము. ఇది వచ్చి చుట్టూతా వచ్చే భక్తులకి కాళ్ళు కాలకుండా ఇట్లా షెల్టర్ వేస్తారు. ఇట్లా గుడి చుట్టూ తిరుగుతారు. చూడండి, మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంత మందో వస్తున్నారు. జాతర 4వ రోజైనా జనాలు చాలా మంది ఉన్నారండి. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇది క్యూ అన్నమాట. మనం లోపలికి వెళ్ళటానికి దారి ఇది. ఇట్నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. చుట్టూతా షాపులే పెట్టుకున్నారు. చూడండి, తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు. ఆమెకి అమ్మ తల్లి వచ్చింది, అందుకే వాళ్ళు పట్టుకొని ఆ అమ్మ గుడి చుట్టూ తిప్పుతున్నారు. చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో. ఇంకా నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మకి మొక్కులు మొక్కుకుంటారు కదా, అవన్నీ ఈ జాతర రోజు తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఇది వచ్చేసి పోలీస్ అవుట్ పోస్ట్. ఎవరైనా తప్పిపోయినా వాళ్ళందరినీ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఈ జాతరలో తప్పిపోతారు కదా వాళ్ళని. ఇది వచ్చేసి మనం ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడే అమ్మకి పొటేళ్ల పొంగలు చేసుకున్నా ఇక్కడే అమ్మకి బలి ఇవ్వాలి. తల్లికి పొటేళ్ల పొంగళ్ళు ఇక్కడే చేస్తారు. ఇక్కడ అమ్మకి త్రిశూలానికి పూజ చేసి లోపలికి వెళ్తారు. టెంకాయలు కూడా ఇక్కడే కొడతారు. చూడండి, అందరు ఇక్కడే చేస్తున్నారు. ఈ తల్లి కాడ అనుకున్నవన్నీ నెరవేర్తాయండి. చూడండి, లాస్ట్ రోజైనా తల్లి దగ్గర ఎంత కన్నుల పండుగగా ఉందో. అట్లాగే వచ్చిన భక్తులకి ఇక్కడ మంచినీళ్ళ సదుపాయం కూడా ఉంది. వచ్చిన భక్తులకి అంబలి కూడా ఇస్తున్నారు ఇక్కడ. కొంతమంది మొక్కుకుంటారు కదా, వాళ్ళు అంబలి చేసి ఆ తల్లికి ఈ జాతర సమయంలో వచ్చిన భక్తులకి అంబలి ఇస్తారు. చూడండి ఎంత బాగుందో తల్లి దగ్గర. ఇక్కడ వీళ్ళు మొక్కుకున్నారంట, అందుకని వచ్చిన జనాలందరికీ అంబలి పోసిస్తున్నారు. అదిగో చూడండి, అంబలి ఎంత బాగా కలుపుతున్నారో. చాలా బాగుంటుందండి అమ్మ దగ్గర అంబలి. ప్రతి ఒక్కరూ కాదనకుండా తీసుకుంటారు. కడుపులో చాలా చల్లగా ఉంటుంది. ఇది వచ్చేసి పొంగళ్ళ వంటశాలలు. ఇక్కడ జనాలు అమ్మవారికి మొక్కుకుంటారు కదా, ఆ మొక్కు తీర్చుకోవడానికి పొటేలు పొంగళ్ళు చేయటానికి ఈ పొయ్యిలన్నమాట. ఈ షెడ్లన్నీ ఈ దేవస్థానం వాళ్ళు కట్టించారు, వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా. అన్ని సదుపాయాలు ఇక్కడే ఉంటాయండి. కట్టెల కాడి నుంచి సామాన్ల వరకు అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మను తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకరిస్తుంది. టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చాము అంటే అసలు ఏదో తెలియని ఆనందం. చాలా సంతోషంగా ఉంటుంది. మనకి తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఒక తమ్ముడు అన్నమాట. ఇది గుడి లోపల ఎన్నో ఏళ్ల నాటి రావి చెట్టు. చాలా మహత్యం గల చెట్టు అన్నమాట. పిల్లలు లేని వాళ్ళు ఉయ్యలు కడతారు, పెళ్లి కాని వాళ్ళు ముడుపులు కట్టిస్తారు.
కోరికలు నెరవేరాలి అని ఆ తల్లికి ముడుపులు కట్టుకుంటారు. చెట్టు నిండా ముడుపులతోనే ఉంది చూడండి. ఎన్నో ఏళ్ల నాటి చెట్టు ఇది. చాలా మహత్యం గల చెట్టు. ఈ చెట్టు కింద శిలాఫలకం కూడా ఉంటుంది. ఆ చెట్టు పక్కనే ఇది అమ్మవారి త్రిశూలం. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది టెంకాయలు కొట్టారో. చాలా బాగా జరుగుతుందండి ఈ జాతర. ఈ జాతర సమయంలోనే ఆ తల్లిని చూడాలి. చూడండి ఎంత బాగా అలంకరించారో. పూలతోటి చక్కగా అలంకరించారు. వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా చుట్టూతా టెంట్లు వేశారు. చూడండి ఎంత అందంగా ఉందో టెంపుల్. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇది టెంపుల్ లోపల ప్రాంగణం. ఇటు నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళాలి. కానీ జాతర సమయం కదా, ఇటు నుంచి వెళ్ళనివ్వరు. క్యూలల్లో నుంచే మనం వెళ్ళాలి. టెంపుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా హస్బెండ్ ఈ వీడియోని తీశారు. చూడండి ఎంత బాగున్నాయో స్తంభాలు. ఏనుగు ఆకారాలతో చాలా అందంగా ఉన్నాయి. చూడటానికి కన్నులు విందుగా ఉంది కదండి. చాలా బాగా అలంకరించారు తల్లి టెంపుల్ని. అంతా ఎక్కడ చూసినా పూలతో చక్కగా అలంకరించారు. ఒకప్పుడు ఇవన్నీ ఉండే కాదండి. తల్లి పూరి గుడిసెలో ఉండేదంట. ఈరోజు తల్లి మహత్యం ప్రపంచమంతా పాకి ఈరోజు అమ్మ టెంపుల్ చాలా అందంగా తయారైంది. ఇది వచ్చేసి అమ్మవారి గర్భగుడి. ఈ గర్భగుడి ఈ లోపల నుంచి క్యూలో నుంచి వెళ్ళాలి. అది మీకు వివరంగా చూపిస్తున్నారు మా హస్బెండ్. ఇదంతా క్యూ అన్నమాట. ఇటెవ్వరినీ రానీరు. క్యూ ద్వారా లోపలికి రావాలి. అందుకే అటువంతా లాక్ చేసేశారు. చూడండి ఎంత బాగా అలంకరించారో. అమ్మవారి గర్భగుడిలోకి వెళ్దాం. ఎంట్రన్స్ గర్భగుడిలో మనకి త్రిశూలం కనబడుతుంది. ఇక్కడ దండం పెట్టుకొని మనం లోపలికి క్యూలో వెళ్ళాలి. ఇట్లా క్యూలో వెళ్ళి తల్లి దర్శనం చేసుకోవాలి. విఐపీలకు మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు. అంటే గర్భగుడిలో కాదండోయ్, ఈ ఫ్రంట్ వరకే అన్నమాట. ఇక మన ముత్యాలమ్మ తల్లిని చూసేద్దాం. చూడండి ఆ తల్లి వెండి తొడుగు తొడుక్కొని ఎంత అందంగా ఉందో. చూడటానికి కన్నుల పండుగగా ఉంది కదండి. ఆ అమ్మని చూస్తుంటే చాలా చాలా సంతోషం వేస్తుంది నాకైతే. నాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు ఆ తల్లికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం ఉన్న చోటనే ఉండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకోండి. మన మనసులో ఉన్న బాధలన్నీ ఆ తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి విని మన బాధల్ని తీరుస్తుంది. ఇది నిజమండి. చల్లని తల్లి మా ముత్యాలమ్మ తల్లి. చూడండి ఎంత అందంగా ఉందో ఆ తల్లి. ఈ జాతర సమయంలో ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ జాతర సమయంలో ఇంకా మహత్యంగా ఉంటుంది ఆ తల్లి. చూడండి అమ్మ ఇప్పుడు పూర్తిగా బాగా మీకు కనిపించేలా చూపిస్తాను. మనం ఉన్న చాటే ఉండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. మన బాధలు చెప్పుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని ఆ తల్లిని వేడుకుందాం. చల్లని తల్లి, ఆ తల్లి చల్లని చూపుతో మన కోరికలన్నీ, మనలో ఉన్న బాధలన్నీ తీర్చే తల్లి. కొంగు బంగారు తల్లి. మనం వేడుకున్న కోరికల్ని ఆ తల్లి తీరుస్తుంది. ఇదంతా తల్లి గర్భగుడి చుట్టూ ఇట్లాగా తొడుగులాగా ఉంటుంది. ఇదంతా బంగారు తొడుగుతో ఒక్కొక్క అమ్మవారి పేర్లు కూడా రాసున్నారు. అమ్మవారి చుట్టూ ఇట్లా అమ్మవార్లు అందరూ ఉంటారు. ఇది వచ్చేసి ఇక్కడ అమ్మవారికి సంబంధించిన దారాలు అవన్నీ అమ్ముతుంటారు. నేను కూర్చొనుంటే మా వారు చిన్న క్లిప్ యాడ్ చేశారు నాది. ఇది వచ్చేసి అమ్మవారి చీరలు. ఇక్కడ వేలం పాట పాడతారు. అమ్మవారి చీరలు కొనేవాళ్లు కొనుక్కుంటూ ఉంటారు. అమ్మవారి గుడికి సంబంధించిన డబ్బుల్ని లెక్కిస్తూ ఉన్నారు. ఇవి వచ్చేసి అమ్మవారికి సంబంధించిన వస్తువులు జనాలు కొనుక్కుంటూ ఉన్నారు. కొంచెం కూడా ఎండ తగలకుండా వచ్చిన భక్తులకి ఎంత మంచి సదుపాయం కల్పించారో. టెంపుల్ అంతా ఒకసారి బాగా చూపించారు. ఇక బయటకొచ్చేసి ఇక్కడి నుంచి మనం పోలేరమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్లే దారిలో ఇక్కడంతా వీళ్ళు ఈ 4 రోజులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి షాపులు పెట్టుకుంటారు. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆ తల్లి ఆదాయం కల్పిస్తుంది. ఈ 4 రోజులు చాలా దూరం నుంచి వచ్చి అమ్ముకుంటారు. ఇక్కడ 10 రూపాయల వస్తువులు కూడా దొరుకుతాయి.
జాతరకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలని కంపల్సరిగా కొనుక్కొని వెళ్తారు. చూడండి, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఈ జాతర సమయంలో. వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా మధ్యలో టెంట్ వేశారు. చూడండి ఎంత బాగుందో. ఎండ లేకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి మనము పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి. మనం ముత్యాలమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరిగా పోలేరమ్మ దర్శనం కూడా చేసుకోవాలంట. అందుకని నేనిప్పుడు పోలేరమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అది మీకు కూడా షేర్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఇది పోలేరమ్మ తల్లి ఉత్సవ విగ్రహం. చూడండి ఎంత బాగా అలంకరించారో. చాలా బాగుంటుందండి ఈ పోలేరమ్మ టెంపుల్. చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఉత్సవ విగ్రహం అన్నమాట. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి క్యూలో మనం పోలేరమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళొచ్చిన వాళ్ళు కూర్చొని సేద తీర్చుకుంటూ ఉన్నారు. చూడండి, ఇదంతా పోలేరమ్మ టెంపుల్ ప్రాంగణం. ఇదొచ్చేసి పోలేరమ్మ తల్లండి, చల్లని తల్లి. చూడండి ఆ తల్లి ఎంత బాగుందో. ఆ తల్లి కాడికి వెళ్ళిన వాళ్ళు ఈ తల్లికి కంపల్సరిగా వచ్చి వెళ్తారు ఈ తల్లి దగ్గరికి. చూడండి పైన ఎట్లా ఉందో అమ్మది. పైన గోపురం కూడా లేదు. పోలేరమ్మ తల్లి పైన వెలుతురులా ఒక మిర్రర్ లాగా ఉంది పైన. చిన్న టెంపుల్ అయినా చాలా అందంగా ఉంటుంది పోలేరమ్మ టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.